బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీలో విభేదాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా పార్టీ నేతలతో భేటీ అయిన నటరాజన్ పార్టీ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వివిధ జిల్లా నేతలతో సమావేశమైన మీనాక్షి నటరాజన్ వారి అభిప్రాయాలను కూడా సీఎంకు వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై, అదే సమయంలో త్వరలో ఎన్నిక జరుగుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులపై మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరికి ఎమ్మెల్యే పదవి ఇస్తే బాగుంటుందన్న దానిపై మీనాక్షి నటరాజన్ తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డితో చర్చించినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం టాలీవుడ్లో పెద్ద దుమారమే రేపుతోంది. తెలుగు సినిమా రంగంలో హీరోలు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్లపై ఆయన స్పందిస్తూ రాబోయే 5 ఏళ్లలో దాదాపు 90% సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎగ్జిబిటర్లు, నిర్మాతల ఆర్థిక ఇబ్బందులకు మాత్రమే పరిమితం కాదని బన్నీ వాస్ స్పష్టం చేశారు. ప్రస్తుత వ్యాపార పద్ధతులను సరిదిద్దుకోవడం, పరిశ్రమలోని అన్ని వర్గాల మధ్య సహకారాన్ని మెరుగుపరచడం వంటి వ్యవస్థగత మార్పులు చేయకపోతే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది సరిదిద్దుకోవాల్సింది శాతం కాదు అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకోసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న దినంన కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఒక్కొక్క దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో కీలక మార్పులు అయితే తీసుకురావడానికి కేబినెట్ ఆమోదించింది. ప్రతి నెలకు 2 మార్లు కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క నిర్ణయం మేరకు కేబినెట్ మంత్రులు కూడా ఆమోదించారు. ఖచ్చితంగా ఇది జిల్లాలో
ఎలాంటి పనులు ఉన్నాయి, ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అందే విధంగా కృషి చేసేందుకు మాత్రం ఈ యొక్క కేబినెట్ మంత్రులు నెలకు 2 మార్లు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించేందుకు మాత్రం ఖచ్చితంగా ఇది మొదటి శనివారం, 3వ శనివారం ఈ యొక్క కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు కేబినెట్ మంత్రులు కూడా ఆమోదించారు. ఇప్పటి వరకు ఆ యొక్క కేబినెట్ సమావేశాలు నౌస్టిల్ నిన్నటి వరకు 17 మార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించారు. ఖచ్చితంగా జిల్లాల వారీగా ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయి ఆ యొక్క సమస్యల పైన మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఎమ్మెల్యేలు కానీ లేకుంటే అక్కడ ఉన్న జిల్లాల సమస్యలను మళ్ళీ ఒకసారి కేబినెట్ సమావేశంలో నిర్వహించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఏ విధమైన సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని మాత్రం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా నెలకు 2 మార్లు ఈ యొక్క కేబినెట్ సమావేశాలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించే విధంగా ఉంటున్నాయి కాబట్టి మన సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు అందట్లేదని అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ యొక్క ఆరోపణలు కూడా తిప్పి కొట్టేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరికీ ఒక దిశానిర్దేశం అయితే చేశారు. ఖచ్చితంగా జిల్లాల వారీగా ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయి ఆ యొక్క పనులను పూర్తి చేసేందుకు మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కూడా క్షేత్రస్థాయిలో ఆ యొక్క ప్రజా సమస్యల పైన దృష్టి సారించి ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గంలోనే ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేద ప్రజలకు లేకుంటే పార్టీలకు ఖచ్చితంగా అందేందుకు మాత్రం కృషి చేయాలి. ఖచ్చితంగా ఈ యొక్క నెలకు 2 మార్లు కేబినెట్ సమావేశాలు అయితే నిర్వహించేందుకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క నిర్ణయం మేరకు కేబినెట్ సమావేశం ఆమోదించిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సల్మాన్.